మానవతారాయ్ గారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎజెండా కంటే టీడీపీ ఐడియాలజీనే ఎక్కువగా నడుస్తోంది అనేటువంటి విమర్శ వినిపిస్తూ ఉంది. అంటే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కావచ్చు, ఖమ్మం జిల్లాలో గతంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు, ఖమ్మంలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అనుమానాన్ని లేవనెత్తుతున్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ టీడీపీని తెలంగాణలో పునర్నిర్మించడానికి ఒక బ్రిడ్జిగా ఏమైనా అవతారం ఎత్తబోతున్నారా అనేటువంటిది పెద్ద సందేహం. ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అమాయకుడు కాదండి, చాలా విజ్ఞత కలిగినటువంటి రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడంలో క్రియాశీలకమైన పాత్ర ఉన్నది. అయింది, అధిష్టానం గుర్తించింది, ప్రజలు ఆశీర్వదించారు. అతిపెద్ద పదవి ముఖ్యమంత్రి పదవి. ఆ పదవి వచ్చిన తర్వాత టీడీపీ అది ఎక్కడో లేని పార్టీ, అసలు తెలంగాణలో దాని భవిష్యత్తు ఉండదు. ఎన్టీఆర్ అంటే అభిమానులు ఉన్నారు, పార్టీ పరంగా మాత్రం ప్రాంతాల పరంగా ఆ పార్టీని విభేదిస్తారు. ఏదో ఎక్కడో అక్కడ ఖమ్మం జిల్లాలో అక్కడో ఎక్కడో అభిమానులు ఉండొచ్చు, కానీ అవి అధికారం తీసుకొచ్చేంత అవకాశం లేదు తెలంగాణలో. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి నాయకుల్ని, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులు ఉన్నటువంటి పార్టీలని ఆదరిస్తారు తప్ప వేరే పార్టీలకు వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదనే చెప్పి నా అభిప్రాయం. షర్మిలా గారు కూడా ప్రయోగం చేయబోయారు ఇక్కడ, కానీ ఏమైంది, ఎంత ప్రయత్నం చేసినా షర్మిలా గారికి అవకాశం రాలేదు. తెలంగాణ ప్రజలు దగ్గర తీసుకోలే, ఏదో డబ్బులు పెట్టి ఏది చేసి సభలకు సమావేశాలకు తీసుకొచ్చినా తెలంగాణ ప్రజలు షర్మిలా గారిని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే చూశారు అని తప్ప ఆమెను ఆదరించలేదు. అందుకే తట్టుకోలేక ఆమె అక్కడికి పోయి మళ్ళీ మా సొంత గూటి మా రక్తం కాబట్టి మా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అక్కడ. ఎన్టీఆర్ విగ్రహాలు మరి తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో అదే కుకటపల్లి నియోజకవర్గంలో మరి అదే కేటీఆర్ గారు మన నెహ్రూ నగర్లో అక్కడ ఇక్కడ చాలా విగ్రహాలు పెట్టిన, ఖమ్మంలో 76 అడుగుల విగ్రహం పెట్టారు లకారం చెరువులు. ఆ ఖమ్మంలో టీఆర్ఎస్ నాయకులే, పువ్వాడ అజయ్ కుమారు, మరి కేటీఆర్, వీళ్ళంతా కలిసి. కాబట్టి అక్కడ రాజకీయ పార్టీగా చూడొద్దు ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారు ఒక కళాకారుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకి ఇప్పుడున్నటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవరి పరిపాలన వాళ్ళున్నారు. కానీ ఇక్కడ ఆయన విగ్రహం పెడుతున్నారంటే ఒక సినిమా పరిశ్రమ ఉంది. అక్కడ కూడా మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అక్కడ సినీ పరిశ్రమ సంబంధించిన కళాకారులందరూ, తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కోరుకున్నారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి చౌరస్తాలు. ఎందుకంటే సినీ కళామ తల్లికి ముద్దు బిడ్డ కాబట్టి, సినీ కళామ తల్లి ముద్దు బిడ్డ కాబట్టి వాళ్ళు కోరుకున్నారు. కోరుకోవలే రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే అక్కడ మంజూరు చేశారు. ఏమైంది, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టారు అక్కడ రవీంద్ర భారతిలో. ఆయన ప్రపంచ ప్రసిద్ధి గాయకుడు. ఇట్లాంటి గాయకులకు, కళాకారులకు ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. అదే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ తెలంగాణలో పెట్టాలని చూస్తే ఎంత గాయగాయ చేశారో చూసారు కదా. ఇప్పుడు ఎవరో ఏదో వాళ్ళ అస్తిత్వం కోసమో, వాళ్ళ నాయకత్వం కోసమో, ఉనికి కోసమో ఏదో చూస్తారు. కానీ ఓవరాల్గా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇట్లాంటి కులాలు మతాలు పట్టించుకోకుండా వాళ్ళలో ప్రతిభ ఉన్నదా, కళాకారుల లేదా, ఈ దేశానికి సేవ చేశారా లేదా అని వస్తుంది. సరే, ఆ రాష్ట్రంలో మన కళాకారులు ఎందుకు పెట్టుకుంటే వాళ్ళ దౌర్భాగ్యం అది, వాళ్ళ భావదారిత్రం. తెలంగాణ అనేది అందరినీ ఆదుకుంటుంది, అందరినీ హక్కున చేర్చుకుంటుంది. సీమాంధ్రులైనా, ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా ఇప్పుడు కాదు, తరతరాల దశాబ్దాల నుంచి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎవరో రాజకీయాలు, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రోత్సహిస్తారు? ఆయన రమ్మని ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పోటీ చేయొచ్చు, మేము కాదంటలే. భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కేఏ పాల్ గారు పార్టీ పెట్టుకున్నాడు, పోటీ చేసిండు. కవిత గారు అంటే టీడీపీ పునరుజ్జీవానికి స్కోప్ ఉందా తెలంగాణలో? మానవతారాయ్ గారు, తెలంగాణలో అవకాశం లేదండి. ఇప్పుడు ఉన్న పార్టీలు, రేవంత్ రెడ్డి గారు ఉన్న అంతకాలము ఉన్న తెలుగు బీఆర్ఎస్ పార్టీ ముక్కలైతుందండి. కవిత గారి రూపంలో ఒక ముక్క అయింది. ఆడ కేసీఆర్ పక్క తప్పుకుంటే ఎప్పుడు కూర్చుందాం ఆ కుర్చీలని హరీష్ రావు, కేటీఆర్ కుర్చీల పంచాయతీ ఉన్నది అక్కడ. తర్వాత బీజేపీ వాళ్ళు ఇంత మధ్య తెలంగాణ నాయకత్వాన్ని కోరుకుంటారు. ఆ పార్టీలు ఎక్కడ ఏవైనప్పటికీ ఆ పార్టీలో నాయకుడు మనవాడా పరాయివాడా అనేటువంటి భేదాన్ని ఎంచుకుంటారు తెలంగాణ ప్రజలు. అంత తెలుగు తక్కువ వాళ్ళేం కాదు. ఎవరో వచ్చి ఏదో చెప్పంలోనే మేము వాళ్ళకి ఓట్లు వేస్తాం అంటే రేవంత్ రెడ్డి గారు అట్లాంటి. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులే అందరూ కూడా. కేసీఆర్ యాడ్ నుంచి వచ్చిండు ఆయన, ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం. ఆ తెలుగుదేశంలో మంత్రి పదవి రాకపోతే ఎప్పటి నుంచో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని అప్పుడు అందరు కలిసి ఆయన చేతిలో పెడితే అప్పుడు అందరం కలిసి సహకరిస్తే తెలంగాణ వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చిండండి? కాంగ్రెస్ పార్టీ నుంచి కాదా?
వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు కలిసి 78లో 76లోనో వాళ్ళు గాంధీ భవన్లో బీఫామ్లు అందుకున్నారట. కాబట్టి వీళ్ళంతా అన్నీ కూడా కాంగ్రెస్లోంచి వచ్చిన నాయకత్వం ఇదంతా కూడా. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్లో అధికారంలో ఉన్నది, ఇక్కడే నాయకత్వం ఉన్నది. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి కామెంట్స్ వినిపిస్తా ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా పనిచేయబోతున్నారు ఒకటి. మళ్ళీ ఇవాళ మహానాడు వేదికగా తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశారు టీడీపీ నాయకులు. ఇప్పుడు వాళ్ళ అజ్ఞానానికి ఏం చెప్పాలంటే జోహార్లు అంటే జోహార్లు ఎవరు చెప్తారు చెప్పండి? చనిపోయిన వాళ్ళకి, లేకుంటే వర్ధంతులు జయంతులు చెప్తారు. అంత అజ్ఞానులు ఉన్నారు వాళ్ళు. అసలు తెలంగాణ చరిత్ర చదవకుండా బక్కన్ నరసింహులకి ఏం తెలుసు అండి? అంటే తెలంగాణ పదమే డిక్షనరీలోనే లేదని చెప్తున్నారు. ఎవరండి తిక్కలోళ్ళు? వాళ్ళకి ఏం చదువు 10వ తరగతి పాస్ కానటువంటి బక్కన్ నరసింహులకు తెలంగాణ చరిత్ర ఏం తెలుసా అండి? పురాణాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉంది, అదేవిధంగా వాయు పురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, అదేవిధంగా హాలుడు రాసినటువంటి శాతవాహన కాలంలో గాథా సప్తశతిలో తెలంగాణ ఉంది. తెలంగాణ అనేది ఒకప్పుడు త్రిలింగం, అంటే కాళేశ్వరము, అదేవిధంగా ద్రాక్షారామము, శ్రీశైలం మధ్య ప్రాంతాలను మొత్తం కూడా తెలంగాణ అని పిలిచేవాళ్ళు. ఈ తెలంగాణ ఎప్పుడు అడిపోయిందో ఆ మాత్రం కూడా సోయలేదు వాళ్ళకి. త్రిలింగము అంటే తెలంగాణ, త్రిలింగమే రాను రాను తెలంగాణగా మారింది. అన అంటే దేశం అని అర్థం. ఆ మాత్రం చదువుకోకుండా, సోయి లేకుండా అక్బర్ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు, చరిత్రకారులు, తర్వాత అరబీ చరిత్రకారులు, వీళ్ళందరూ కూడా తెలంగాణ పదం ఉందని స్పష్టంగా రాశారు. పురాణాలు ఎక్కడండి? 4వ శతాబ్దంలో హాలుని గాథా సప్తశతి అంటే ఎక్కడిది? ఇప్పుడుదా? వాయు పురాణం, బ్రహ్మాండ పురాణాలు అంటే ఇప్పుడే. బ్రహ్మాండ దమ్ముడు చర్చ రమ్మండి మాత్రం తెలంగాణ ఎక్కడుందో, ఏ పుస్తకంలో ఉందో మేము చెప్తాం. శాతవాహనుల కాలంలో ఉన్న తెలంగాణ అనే పదాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రధానం అయితే బ్రాహ్మణంలో ఉంది. రైట్. రెండు ఇవాళ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెనక కారణం ఖచ్చితంగా పొలిటికల్ ఐకాన్ గా ఆయన్ని చూడడము, తర్వాత ఒక మహానటుడిగా ఆయన్ని గౌరవించుకోవడం కోసం చేసినటువంటి విగ్రహావిష్కరణగా మాత్రమే చూడాలంటారు, అంతే కదా? పొలిటికల్ కళాకారుడు అండి ఆయన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ ఐకాన్ గా ఒప్పుకోరు, ఆవిష్కరిస్తున్నారు. అది కూడా ఏంటంటే యూసఫ్ గూడ స్టూడియో, ఆ సినీ కళామ్మ తల్లి ఎక్కడైతే ఉంటుందో, కృష్ణానగర్, యూసఫ్ గూడ, ఇంద్రానగర్, అదేవిధంగా జూబ్లీహిల్స్, అన్నపూర్ణ, ఇట్లాంటి కూడలు ఉంటుంది అంట అక్కడ. ఆ కూడల్లో ఆవిష్కరిస్తున్న తప్పేం కాదు కదా, అది తప్పేం కాదు. ఆయన కళాకారుడు, ప్రపంచవ్యాప్త తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని అంటే 2 ప్రాంతాల్లో ప్రపంచానికి చాటి చెప్పిండు కళామ్మ తల్లి ద్వారా. రాజకీయాలు కూడా చేసిండు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్ళని గౌరవించుకుంటున్నారంటే అది వాళ్ళ భావదారిద్ర్యం, వాళ్ళు గౌరవించారు.